జై శ్రీరామ్. మానవ హృదయాల నుండి ఎప్పటికీ చెరగని కథ రామాయణం. రామాయణం ఎంతకాలం ఉంటుందో, ఎంతకాలం చెప్పుకుంటామో, ఎంతకాలం చదువుతామో, ఎంతకాలం ఆచరిస్తామో, ఎంతకాలం విశ్వసిస్తామో అంతకాలం మానవత్వం ఉంటుంది. తల్లిదండ్రుల దగ్గర, గురువుల దగ్గర, సోదరుల దగ్గర, భార్య దగ్గర ఎలా ఉండాలో, ఒక్క మాటకి కట్టుబడి ఎలా ఉండాలో రాముణ్ణి చూసి మనం నేర్చుకోవాలి. అందుకే రామాయణం పారాయణ గ్రంథం, అంతేకాదు ఆచరణ ప్రధాన గ్రంథము అయ్యింది. ప్రపంచ సాహిత్యంలోనే ఆది కావ్యం రామాయణం. వాల్మీకి మహర్షి దీనిని రచించి ఆదికవిగా కీర్తి పొందాడు. మనిషి మనుగడ ఉన్నంత కాలం ఈ భూమి మీద రామాయణం ఉంటుంది. ఇప్పుడు మన TLCA చిన్నారులు రామాయణంలోని బాలాకాండ ఘట్టాన్ని నాటక రూపంలో ప్రదర్శిస్తున్నారు. మన చిన్నారులు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని చూసి మీరంతా ఆనందించి, అభినందించి, ఆశీర్వదిస్తారని మీ గట్టి గట్టి కరతాళ ధ్వనులతో చిన్నపిల్లల్ని అభినందిస్తారని విశ్వసిస్తున్నాము. మీ TLCA. అందరికీ నమస్కారం. ఈ రోజు ఇక్కడకు విచ్చేసిన TLCA సభ్యులకు, వారి కుటుంబాలకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ రోజు మేము ప్రదర్శించబోయే బాలరామాయణం నాటికలో బాలకాండ ఘట్టాన్ని చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నాము. అనగనగా కోసల రాజ్యాన్ని అయోధ్య రాజధానిగా దశరథుడు అనే మహారాజు పరిపాలించేవాడు. ఆయనకు కౌసల్య, సుమిత్ర, కైకేయి అనే 3 భార్యలున్నారు. ఎన్ని నోములు నోచినా సంతానం కలుగలేక పరితపించేవాడు. అనేక రకాల ఆవేదనలకు లోనయ్యేవాడు. పదండి, ఇప్పుడు దశరథ మహారాజు గారి రాజమందిరంలో ఏం జరుగుతుందో చూద్దాం. దశరథ మహారాజు ఏదో ఆవేదనలో ఉన్నట్టున్నారు. వశిష్ఠ మహర్షి ప్రణామములు. ఎన్ని పూజలు చేసినా నాకు సంతానం కలుగకున్నది. దినదినం మనోవేదనకు గురి అవుతున్నాను. మహారాజా, సంతానం కలగలేదని చింతించకండి. అందుకు మీరు మహారాణులతో కలిసి పుత్రకామేష్టి అనే యాగం చేస్తే మీకు తప్పక సంతానం కలుగుతుంది. మహారాజా, వశిష్ఠ మహర్షి సలహా సముచితముగా ఉన్నది. అటులనే ఆ యాగమేదో మీరు వెంటనే చేయించండి ఆచార్య. సరే, రేపే మునులందరినీ రప్పించి మీ చేత ఆ యాగం చేయిస్తాను. మహామంత్రి, మీరు దగ్గరుండి వశిష్ఠ మహర్షికి అన్ని సదుపాయములు కల్పించండి. అలాగే మహారాజా. ఆ విధంగా దశరథ మహారాజు తన 3 రాణులతో కలిసి విజయవంతంగా పుత్రకామేష్టి యాగం జరుపుకుంటాడు. దశరథ మహారాజు దీక్షతో చేసిన ఆ యాగాన్ని మెచ్చి అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఒక పాయస పాత్రను ఇచ్చి కౌసల్య, సుమిత్ర, కైకేయులకు ఆ పాయసాన్ని సేవింపవలసిందిగా ఆదేశించాడు. కొంతకాలానికి కౌసల్యకు రాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకి లక్ష్మణ శత్రుఘ్నులనే కుమారులు జన్మించారు. లేక కలిగిన సంతానం కాబట్టి వారిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. రాముని తోటిది లోకం, రాముని పైనే ప్రాణం. రాముని వేరే వేదం, రూపే మోదం, పలుకులే మోహనగానం.
ముత్యములాడే రాముని ముద్దులు చూడాలి, పట్టిన పంతం చూడాలి, బెట్టు బింకం చూడాలి, కోరిన కోరిక తీరే వేళ గోమును చూడాలి, గోమును చూడాలి. అందని చంద్రుని కిందికి దించిన అమ్మను చూడాలి, చంద్రుని చూసి నవ్వే ఇంకో చంద్రుని చూడాలి, రామచంద్రుని చూడాలి. అంతా రామమయం, కైకాదేవికి అంతా రామమయం. మన కుమారులను ఎన్నిసార్లు చూసినా తనివి తీరడం లేవు కదా కైకేయి? అవునక్క, మరి నాకేమో రాముడంటే మరీ ఇష్టం. అంతేకాదక్క, నా కుమారుడు అయిన లక్ష్మణుడికి రాముడు అంటే మరియు శత్రుఘ్నునికి భరతుడంటే మరీ ఇష్టం. రాణులారా, మన కుమారులు విద్యాబుద్ధులు నేర్చుకునే సమయం వచ్చింది. అవును మహారాజా. మహామంత్రి, కుమారులను వశిష్ఠ మహర్షి గురుకులానికి పంపించే ఏర్పాట్లు చేయండి. మంచి ఆలోచన మహారాజా, మీ ఆదేశాన్ని వెంటనే అమలు చేస్తాను. ఇది ఇలా ఉండగా మిథిలా నగరాన్ని పరిపాలించే జనక మహారాజుకి కూడా చాలా కాలం వరకు సంతానం కలుగలేదు. అందుకై యజ్ఞం చేయదలిచాడు. ఆ యజ్ఞం కోసం నాగలితో నేలను దున్నగా ఒక పేటిక దొరికింది. జనక మహారాజు ఆశ్చర్యంతో ఆ పేటికను తెరవగా అందులో ఒక పాప కనిపించింది. అది అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఆనందంతో జనకుడు ఆ పాపను తన భార్య అయిన సునైన వద్దకు తెచ్చాడు. మహారాజా, ఈ మొహములో ఏమిటి ఈ ఆనందం? మీ చేతిలో ఏముంది? ఇదిగో నీవే చూడు. హా, ఎవరు ఈ పాప? మన పాపనే. నాగేటి చాలులోని ఒక పేటికలో ఈ పాప దొరికింది. ఎంత చిత్రంగా ఉంది. పాప ఎంత ముద్దొస్తుందో. మరి ఈ పాపకు ఏమి పేరు పెడదాం? సీరము అనే నాగలికి దొరికినందున సీత అనే పేరు పెడదాము. అయ్యో, నిజంగా పుట్టిన ఈ పాపను అల్లారు ముద్దుగా పెంచుకుందాము. మహారాజా, మీకు అనగా జనకుని కూతురు అయినందున ఈ పాప జానకిగా కూడా పిలువబడుతుంది. మీ వంశానికి మంచి పేరు తెస్తుంది. చాలా సంతోషంగా ఉంది. రామ, ఏకాగ్రతతో చూస్తూ బాణాన్ని గురిపెట్టాలి. అలాగే గురుదేవా. లక్ష్మణ, నీవు కూడా దీక్షతో గురి చూసి బాణం వేయాలి. మంచిది గురుదేవా. భరత శత్రుఘ్నులారా, మీరు తొందరగా అన్ని విద్యలు నేర్చుకోవాలి. అలాగే గురుదేవా. మీ అందరికీ సువిద్యా ప్రాప్తిరస్తు.
ఇప్పుడు మనం ఈ బంతితో ఆడుకుందాం రండి. సరేనమ్మా సీత, బంతి అటువైపు కాదు ఇటువైపు వేయమ్మా సీత. సీతమ్మ, ఈ బంతిని పట్టుకో చూద్దాం. అమ్మో, ఈ బండి జరపలేకున్నాము. మీరు తప్పుకోండి, నేను ఆ బంతిని తీస్తాను. హా, ఏమిటి ఈ విచిత్రం? సీత, ఈ శివధనుసు ఉన్న బండిని అంత సులువుగా ఎలా జరపగలిగావు? ఆటలోనే అలా జరిపాను తండ్రి. అయితే ఆ శివధనుసును ఎత్తి ఎక్కు పెట్టగలవాడే నీకు వరుడుగా రావాలి. మహామంత్రి, మీరు వెంటనే సీతా స్వయంవర ప్రకటన చేయించండి. చిత్తం మహారాజా. రామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులు వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో విద్యను అభ్యసించి అయోధ్య నగరానికి బయలుదేరారు. ఆ వార్త విని దశరథ మహారాజు ఆనంద భరితుడై తన పుత్రుల రాకకై వేచి చూస్తున్నాడు. ఇంతలో రాజర్షి విశ్వామిత్రుల వారికి నా వినయాంజలి. దీర్ఘాయురస్తు. రాజర్షి, మీ రాకకు కారణమేమిటి? నేనొక యాగం చేయదలిచాను, కానీ దానిని రాక్షసులు అడ్డు తగులుతూ భగ్నం చేస్తున్నారు. అయితే నేను నా చతురంగ బలాలతో వచ్చి మీ యాగానికి కాపుగా నిలుస్తాను. దానికి మీరు అక్కర్లేదు. మాట తప్పనంటే మరో సహాయం అడుగుతాను, సరేనా? ఎంత మాట? మీరు అడగడము నేను కాదనుటయా? అయితే విను. నా యాగాన్ని రక్షించడానికి రామచంద్రుడు ఒక్కడే చాలు. అతన్ని నా వెంట పంపించు. నా ప్రాణ సమానుడైన బాలరాము ఆ రాక్షసుల వద్దకు ఎలా పంపించమంటారు? పవిత్రమైన సూర్యవంశంలో జన్మించి మాట తప్పుతావా? మన్నించండి మహర్షి, నా ఉద్దేశ్యం అది కాదు. ఏదైనా అది మాట తప్పడమే అవుతుంది దశరథ. హతవిధి. చింతించకు మహారాజా. రాముడు విలువిద్యా కోవిదుడు. సందేహించక విశ్వామిత్రుని వెంట పంపించు, అంతా శుభమే కలుగుతుంది. అయితే సరే. నాయనా లక్ష్మణ, నీవు కూడా మీ అన్న రాముడికి తోడుగా వెళ్ళు. అలాగే తండ్రి. వెళ్ళి వస్తాము తండ్రి. మహర్షి, ఇక బయలుదేరదామా? సరే, పదండి. ఆ విధంగా రామ లక్ష్మణులు తండ్రి మాట ప్రకారం విశ్వామిత్ర మహర్షి వెంట వెళ్లారు. విశ్వామిత్ర మహర్షి తన ఇద్దరు మునీశ్వరులతో యాగం ప్రారంభించాడు. ఇంతలో భయానకమైన రాక్షసులు మునుల యాగశాలకు వచ్చి భగ్నం చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత ఏమి జరుగుతుందో మీరే చూడండి. కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల
కర్తవ్యం దైవమాన్నికం. అదిగో రామ, తాటికి తన సంతానమైన సుబాహు మారీచులతో ఎలా ధ్వంసం చేస్తుందో చూడు. వెంటనే విల్లు ఎక్కిపెట్టి బాణంతో ఆ తాటికిని వెంటనే నిలువరించు. లక్ష్మణ, నీవేమో ఆ కుర్ర రాక్షసులైన సుబాహు మారీచులను హతమార్చు. మహర్షి, తాటికి ఎంతటి రాక్షసి అయినా స్త్రీయే కదా. శిశువుల మీద, స్త్రీల మీద అస్త్రం ప్రయోగించకూడదన్నది ధర్మబోధ కదా. బల అతిబల విద్యలతో పాటు ధర్మ అధర్మాలన్నీ బోధించాను కదా. సందేహించక అస్త్రం సంధించు, ఈ తాటికిని సంహరించు. చిత్తం గురుదేవా, మీ ఆజ్ఞ పాటిస్తాను. తాటికి కాచుకో, నా ఈ అస్త్రదాటికి నీవు చావక తప్పదు. భలే రామలక్ష్మణులారా, మీ సహాయం వల్ల మా యాగాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నాము. ఆ విధంగా తాటికి సుబాహు మారీచుల విధ్వంసం నుంచి మునీశ్వరుల యాగాన్ని కాపాడి మరిన్ని విద్యలు నేర్చుకోవడానికి రామలక్ష్మణులు విశ్వామిత్రుని ఆశ్రమంలో ఉంటారు. ఇంతలో విశ్వామిత్రుల వారికి జనక మహారాజు ప్రకటించిన సీతా స్వయంవర వార్త తెలుస్తుంది. వెంటనే విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులను తీసుకుని మిథిలా నగరానికి బయలుదేరుతాడు. మార్గ మధ్యంలో రాముడి పాదధూళికి రాయిగా ఉన్న అహల్యకు శాప విమోచనం కలుగుతుంది. ఇక విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులతో కలిసి మిథిలా నగరం చేరుకున్నారు. నా కుమార్తె సీత స్వయంవరానికి విచ్చేసిన రాజన్యులారా, మీకు ఇదే స్వాగతం. మీలో ఎవరైనా సరే ఈ భారీ శివధనుసును ఎత్తి ఎక్కువ పెట్టగలరో వారినే సీత వరిస్తుంది. అందరికీ సమ్మతమే కదా? నేను ముందు ప్రయత్నిస్తాను. నేను చూడు, ఈ వెల్లును చిటికెలో విరిచేస్తాను. చేతికాని వాడు ప్రయత్నించడం దేనికి? నేను ఈ బిల్లును చిటికెల్లో విరిచేస్తాను. అయ్యో, అబ్బా, నా చేతుల్ని ఈ పాడు విల్లు నలిపేస్తున్నది. ఎవరైనా వచ్చి ఈ విల్లును ఎత్తలేరా? రామా, నీవు వెళ్ళి ప్రయత్నించు. చిత్తం గురుదేవా.
రామచంద్ర, నీవే మా సీతకు తగిన వరుడివి. అమ్మ సీత, ఈ రాముడి మెడలో వరమాల వేయు తల్లి. ఆహా, చూడముచ్చటైన జంట. అవును, వీరిని చూస్తుంటే కన్నుల పండుగగా ఉంది. సునయన, నీలమేఘ శ్యాముడు అయిన రాముడి చెంత సీతను చూస్తుంటే మెరుపు మేఘం కలిసినట్టుగా ఉంది కదా. అవును ప్రభు, ఇక వారి తల్లిదండ్రులకు వర్తమానం పంపించి పిలుద్దాం, వైభవంగా పెళ్లి జరిపిద్దాం. అలాగే సునయన. మహామంత్రి, మీరు వెంటనే దశరథ మహారాజులు వారికి ఈ వర్తమానం పంపండి. చిత్తం మహారాజా. మిథిలా నగరంలో జరిగిన స్వయంవర వార్త తెలియగానే దశరథ మహారాజు, ఆయన ముగ్గురు రాణులు, మంత్రి సుమంతుడు, కులగురువులు, రాజు సామంతులు, ప్రజలు అందరూ ఎంతో సంతోషించారు. అంగరంగ వైభవంగా సీతారామ కళ్యాణం జరిపించాలని దశరథ మహారాజు మంత్రి సుమంతుడిని ఆదేశించాడు. అంతేకాదండి, సీతారామ కళ్యాణంతో పాటు లక్ష్మణుడి వివాహం, సీత సోదరి అయిన ఊర్మిళతోనూ, భరతుని వివాహం మాండవితోనూ, శత్రుఘ్నుని వివాహం సుతకృతి చేతను జరిపించడానికి ఏర్పాట్లను చేశారు. ఇక ఆలస్యం ఎందుకు, మనమందరం ఆ సీతారామ కళ్యాణాన్ని చూద్దాము. పదండి. ఎవడురా నా ఆరాధ్య దైవమైన శివుని విల్లు వీడ్చింది? పరశురామ మహర్షి
ప్రణామములు. శాంతించండి. ఆ విల్లు విరిచింది నా రాముడు. వీడు నీ రాముడు అంతటి మొనగాడా? క్షమించండి మహర్షి, రాముడు కావాలని విల్లు విరవలేదు. స్వయంవర నిబంధనల వల్ల విల్లు ఎత్తి ఎక్కు పెట్టగానే విరిగిపోయిందట. ఈ పరశురాముడు ఉండగానే మరో రాముడు పుట్టుకొచ్చాడా? ఏరా అర్బక, ఆ శివధనుస్సును విరవగానే వీరుడు అనుకున్నావా? నీకు చేతనైతే ఆ శివధనుసుని మించిన ఈ విష్ణు విల్లును ఎక్కుపెట్టు చూద్దాం. చిత్తం గురుదేవా, మీరు కోరినట్లు అట్లే చేస్తాము. ఇవ్వండి. నాయనా శ్రీరామచంద్ర, నీవు సాక్షాత్తు నారాయణుడువే అని తెలిసింది. నాకు కనువిప్పు కలిగింది. శుభమస్తు. ఇక సెలవు తీసుకుంటాను. దశరథ మహారాజా, ఇక ఈ వివాహ వేడుకలను కొనసాగిద్దాం రండి. మునీశ్వరులారా, వివాహ తంతుని కొనసాగించండి. శ్రీరామచంద్రుని వివాహం తర్వాత దశరథ మహారాజు అయోధ్య నగరాన్ని మరింత జనరంజకంగా పరిపాలిస్తూ ఉంటాడు. కాలక్రమేణా ఆ మహారాజు ముసలివాడు అవుతాడు. తన శరీర శక్తి నశించిపోతూ ఉంటుంది. రాజ్య పరిపాలన చేయలేకపోతుంటాడు. దీనిని గమనించిన దశరథుడు శ్రీరామచంద్రుని పట్టాభిషేకం చేయతలిచాడు. తరువాత సన్నివేశాన్ని చూడండి. వశిష్ఠ మహర్షి ప్రణామములు. శుభమస్తు. మమ్మల్ని పిలిపించిన కారణమేమిటి మహారాజా? మహర్షి, ముసలితనం వల్ల నేను రాజ్యపాలన చేయలేకున్నాను. అందుకే నేను ఇకపై రాజుగా కొనసాగలేను. రాజు లేకుండా రాజ్య మనుగడ ఎలా సాగుతుంది మహారాజా? కంగారు వలదు అమాత్య. అన్నీ ఆలోచించే ఒక నిర్ణయానికి వచ్చాను. ఏమిటా నిర్ణయం మహారాజా? యుక్త వయస్కుడైన మరియు పెద్దవాడైన రాముడికి పట్టాభిషేకం చేయదలిచాను. దీనికి మీరు ఏమందురు ఆచార్య? మంచి ఆలోచన. ధన్యోస్మి ఆచార్య. ఇంకెందుకు ఆలస్యం? మంచి ముహూర్తం చూడండి. మహారాజా, ఎల్లుండి చాలా బాగుంది. మంచిది ఆచార్య. ఆమాత్య, మీరు వెంటనే రామ పట్టాభిషేక సమాచారాన్ని మన రాజ్య ప్రజలకు తెలియచేయండి. అలాగే మహారాజా. మహర్షి, మీరు కూడా పట్టాభిషేక కార్యక్రమాలు ప్రారంభించండి. మంచిది మహారాజా. ఇక సెలవు. రామయ్య రాజవుతాడని
ఏమిట్రా? ఏమి జరుగుతుంది ఇక్కడ? ఎందుకీ గోల? గోల కాదు మందరమ్మా, ఇది గొప్ప వేళ. ఏమిటా గొప్ప? అదేమిటి, మీకు తెలియదా ఇక్కడ ఏమి జరగబోతుందో? నిజంగా నాకేమీ తెలియదురా. నేను ఊర్లోకి ఇప్పుడే వచ్చాను. అయితే విను, మన రామయ్యకు రేపే పట్టాభిషేకం, అందుకే ఈ సంబరమంతా. అవునా? ఇది నిజమా? అవునమ్మా, అందుకే ఈ మాలలు కడుతున్నాం. రాముడికి పట్టాభిషేకమా? నేను కూడా దండమేయాలా? ఛీ! ఇది ఎలా జరుగుతుందో నేను చూస్తాను.